ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న దేవా, మీకు స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా కృప చూపించారు, కరుణను కుమ్మరించారు. మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నారు తండ్రి. అయ్యా, మరొక నూతనమైన ప్రశస్తమైన రోజును మాకు బహుమానముగా అనుగ్రహించినందుకు, అయ్యా మమ్మల్ని సజీవులుగా ఈ ఉదయాన్నే నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను అని యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనము ద్వారా భక్తుడు పలుకుతున్నట్లుగా, అవునయ్యా, మీరు మాట ఇస్తే అది ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది అనే మాటను మాకు తెలియజేస్తున్నారు. ఎవరైతే బిడ్డలు మీ యొక్క వాగ్దాన నెరవేర్పుల కోసం ఈ రోజున తండ్రి వేచి చూస్తున్నారో వారి జీవితంలో ఈ యొక్క లేఖనమును స్థిరపరచండి నాయనా. వారికి మీరు అనుగ్రహించిన ప్రతీది కూడా ఈరోజు తప్పక నెరవేర్చబడబోతుంది గనుక స్తుతిస్తున్నాము తండ్రి, ఆరాధిస్తున్నాము. మీ వైపు చూస్తుండగా మీరు మాత్రమే కార్యాలు చేయగలిగిన దేవుడు అని నమ్ముతుండగా అద్భుతములు వారి జీవితంలో కనపరచండి తండ్రి. ఈ రోజున తండ్రి మీ పాద సన్నిధిన మా పనులన్నిటిని పెడుతున్నాం నాయన. మా అందరినీ దీవించండి. కావలసిన బలం, శక్తి, జ్ఞానం, వివేచన అన్నిటినీ దయచేయండి తండ్రి. అయ్యా, మేము నీరసముగా, బద్ధకముగా, అజ్ఞానముగా లేకుండా తండ్రి యాక్టివ్గా ఉంటూ పనిచేయుటకు కృప దయచేయండి. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా ఫలింపజేయండి, అభివృద్ధి పరచండి. వారి పనులలో ఉన్నత స్థానంలో ఉండే కృప అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఆగిపోయిన పనులను బట్టి చింతించకుండా, వాటి వైపు చూడకుండా బలము కలిగి ముందుకు వెళ్ళడానికి కృప దయచేయండి. నూతనమైన కార్యక్రమాలు బిడ్డలు చేస్తూ ఉన్నారు తండ్రి, వారికి మీరు తోడై ఉండండి, దీవెనలను అనుగ్రహించండి. ఆయన ప్రార్థిస్తున్నాం, ఈ రోజున ప్రయాణాలన్నిటినీ కూడా క్షేమముగా, సురక్షితముగా మార్చండి ప్రభువా. ఏ వాహనం గుండా వారు వెళ్తున్నా, ఏ మార్గం గుండా వారు వెళ్తున్నా తండ్రి, వారికి ఏ హాని, ప్రమాదం జరగకుండా ప్రతి బిడ్డను కూడా మీ యొక్క దేవదూతల కంచెలో భద్రపరచండి నాయన. ప్రభువా, ఈ రోజున తండ్రి మా మాటలు, మా ప్రవర్తన, మా కనుచూపు సమస్తం కూడా మీకు యోగ్యముగా ఉండడానికి, మీ నామానికి విలువ తేవడానికి కృప దయచేయండి తండ్రి. మేము చేస్తున్న కార్యాల ద్వారా మా సాక్ష్యం కోల్పోకుండా కృప దయచేయండి నాయన. అయ్యా, ఎగ్జామ్స్ అని బిడ్డలు ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. తగిన జ్ఞానము, తెలివితేటలు వారికి అనుగ్రహించండి. చదివినవన్నీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తితో వారిని నింపండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము. ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం, రిపోర్ట్స్, చెకప్స్ నిమిత్తం వెళ్తున్నారు నాయన. అయ్యా, వారికి అనుకూలంగా ప్రతి వాటిని మార్చండి. అక్కడున్న డాక్టర్స్ని మీ స్వాధీనంలోకి తీసుకొనండి తండ్రి. అదే రీతిన ప్రభువా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, ఆ బిడ్డలందరికీ మీ రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు వారిని ఏమి చేయకుండా, ఈ అపవాది క్రియలు వారిని ఏమి చేయకుండా భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈరోజు మాది కాదు నాయన, ఈరోజు మీది ప్రభువా. మీ చిత్తాన్నే మా జీవితాల్లో నెరవేర్చండి తండ్రి. బిడ్డలకు తండ్రి ఏ లోటు లేకుండా సహాయం దయచేయండి. ఎవరు కూడా ఆకలి దప్పులు కలిగి లేకుండా సమృద్ధైన ఆహారముతో వారిని సంతృప్తి పరచండి తండ్రి. నాయన, మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. అప్పుల బాధల నుంచి విడిపించి ఆర్థికముగా కూడా వారిని లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఈ రోజున మా అందరికీ కూడా ఎటువంటి గొడవలు లేని, విభేదాలు లేని, కక్షలు లేని అయా ప్రశాంతమైన జీవితాలు మీరే అనుగ్రహించమని, కుటుంబ సభ్యులను ప్రేమించే హృదయం ప్రతి బిడ్డకు దయచేయమని నాయనా, ఈ రోజున ఈ లోక సంబంధమైన కార్యములలో, పాపములో మేము పాలిభాగస్తులు అవ్వకుండా
మా జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. లోకాన్ని చూసి మోసపోకుండా, ఆకర్షింపబడకుండా వాక్యమును వారి హృదయంలో నింపమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాయన. వారిని, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నాయన, మేము కూడా కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించి మేము మీకు బూరలుగా ఉంటూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.